దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. యాత్రకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలోని జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్ నెలకొల్పిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్కు ఆంధ్రప్రదేశ్కు అవినాభావ సంబంధం ఉందని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడితే మనసులు కలుస్తాయని వ్యాఖ్యానించారు. వాజ్పేయి జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, శత జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వాజ్పేయి అజాత శత్రువని, కవి, సౌమ్యుడైన ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారన్నారు. విదేశీ శాఖ మంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు నవ్వండి, అవహేళన చేయండి, ఒకరోజు కమలం వికసిస్తుంది అని చెప్పి పార్టీని అధికారంలోకి చేసి చూపారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వాజ్పేయి ప్రభుత్వమే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను విడదీసిందన్నారు. తమ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో అటల్ కూడళ్లు, 100 మున్సిపల్ పార్కులకు అటల్ కూడళ్లుగా పేర్లు పెడుతున్నామని వెల్లడించారు. డిసెంబర్ 25న వర్చువల్గా అన్ని జిల్లాల్లో అటల్ పార్కులను ప్రారంభిస్తున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న నక్సలిజం కారణంగా అభివృద్ధిలో తమ రాష్ట్రం వెనుకబడుతుందని, ఈ మధ్య మోడీ, అమిత్ షా తీసుకున్న నిర్ణయాల కారణంగా నక్సలైట్లను రూపుమాపుతున్నామన్నారు. వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని మోడీ మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారన్నారు. వాజ్పేయి ఆశయం మేరకు మోడీ 370 అధికారులను రద్దు చేశారని, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చారని, అయోధ్యలో రామమందిర నిర్మాణం చేశారని ఛత్తీస్గఢ్ సీఎం వివరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, మంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, జీవకారుణ్య సంఘం వ్యవస్థాపక సభ్యుడు, రచయిత కనకం అప్పలస్వామి నీతి నిజాయితీకి మారుపేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడారు. అప్పలస్వామి శత జయంతి వేడుక రాజమహేంద్రవరంలోని ఆనంద్ రోటరీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కనకం అప్పలస్వామి సేవారంగంలో వారిని మించిన వ్యక్తులు మనకు కనబడని జీవకారుణ్య సంఘం స్థాపన, అభివృద్ధికి వారి పాత్ర మనవులేనిదని కొనియాడారు. మరొక అతిథి శాసనసభ మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, అప్పలస్వామి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అనేక పదవులు నిర్వహిస్తూ వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. మహాత్మాగాంధీ కాంప్లెక్స్ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంలో, అక్రమ పనులకు వ్యతిరేకంగానూ జరిగిన పోరాటాల్లో కీలక భూమిక పోషించారన్నారు. సాహితీవేత్త అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ, కనకం అప్పలస్వామి 17 గ్రంథాలు రచించారని తెలిపారు. వాటిని గౌతమి గ్రంథాలయానికి అందిస్తే వాటిని కూడా డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. సమాచారం రవిప్రకాష్, అప్పలస్వామి సమకాలికలు దేవాంగ ప్రముఖులు కాలుపు సత్యనారాయణ, అశోక్ కుమార్ జైన్, నల్లా రామారావు, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి ఈ సందర్భంగా రచయిత పొద్దు పృథ్వీ దంపతులను నూతన వస్త్రాలతోనూ సత్కరించారు. సమతా సేవా సమితి ప్రతినిధులు మేడిశెట్టి తిరుమల కుమార్, అప్పలస్వామి కుమారుడు కనకం చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్తో కకలావికలమైన మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. సుక్మా జిల్లా మేనాగట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో పాటు పోలీసులు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుధ తయారీ కేంద్రాన్ని అవి గుర్తించాయి. అందులోని భారీ ఆయుధాలు, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, భారీ పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నాయి. అలాగే భద్రతా దళాలే లక్ష్యంగా బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్ను సైతం భద్రతా బలగాలు, పోలీసులు పేల్చేశారు. మన రాజాసాహెబ్ పాట విడుదల సందర్భంగా నిధి అగర్వాల్కి ఎదురైన చేదు అనుభవమే తాజాగా హీరోయిన్ సమంతకు ఎదురైంది. హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతను అభిమానులు చుట్టుముట్టారు. ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడిమోర్ను వివాహం చేసుకున్న శామ్ మొదటిసారి పబ్లిక్ ముందుకు వచ్చారు. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం కారు వద్దకు వెళ్తున్న సమంతతో సెల్ఫీల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో ఎంతో జాగ్రత్తగా సమంతను కారు వరకు తీసుకురావడానికి బాడీగార్డ్స్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.